ఉద్దేశంతో ఆర్గనైజేషన్ పరంగా కాకుండా సొంతంగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేసి ఎన్నో మిలియన్స్ డాలర్స్ కలెక్ట్ చేసి సామాజిక కార్యక్రమాలకి ఖర్చు పెట్టడం అనేది అది ఆయనకే చెల్లింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. కష్టమైన సిచ్యువేషన్స్ అయినా ఎదుర్కొంటూ ఎన్నో థ్రెట్స్ వచ్చినా కూడా దాన్ని అధిగమించి మన రైతులకి మన వారందరికీ అందుబాటులో ఉండాలన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో సో గల్ఫ్ కంట్రీస్ అనేసరికి చాలా కష్టతరంగా కనిపిస్తూ ఉంటాయి. సో అక్కడ కూడా టీడీపీ జీసీసీ కోఆర్డినేషన్లో సో కేజీఎఫ్ ఇందాక అనుకున్నట్లు ఇన్ని లక్షల మందిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి స్వాతంత్ర సమరయోధులంటే ఇంకా సో ఒక రాజకీయవేత్తగా ఉంటూ రాష్ట్రంతో పాటు తన దేశంతో పాటు మన వారు ఎక్కడున్నా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన వారు అందరికీ సహాయం చేయాలి అనుకోవడం చాలా 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 పెద్ద నిర్ణయం. సో ఈ నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తూ ఇక్కడికి విచ్చేసిన సతీష్, నిరంజన్ గారు అలా మిగిలిన అతిథి టీం అందరూ కూడా ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కానీ ఇది అయ్యే పని కాదు. ఒక్క కాల్ చేయమంటేనే మనకి టైం సరిపోదు. అలాంటిది ప్రపంచవ్యాప్త కార్యక్రమం మీ అందరి సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గెస్టులు మాట్లాడవలసిందిగా 40 కమ్మవారి సంఘాలు కూడా ఉన్నాయండి. మన వాళ్ళు ముఖ్యంగా వ్యవసాయ పరంగా తుంగభద్ర తీరంలోనూ మరియు కావేరీ తీరంలోనూ మన మంత్రులు వెళ్ళారు. మా తాతగారు 100 years బ్యాక్ కర్ణాటకనే వచ్చారు. నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మేము కర్ణాటకలో కూడా 2 సార్లు మహాసభలు, బెంగళూరులో 1,00,000 మందితో మహాసభ ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ జరగలే. కర్ణాటకలో 1,00,000 మంది కమ్మ సోదరులతో సభ జరిపించాము. ఇప్పుడు అదేవిధంగా మన హైదరాబాద్లో సుకుమార్ గారు సహకారంతో మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మలను కలుసుకుని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై కర్ణాటక. నాకు ఈ అవకాశం ఇచ్చిన కేజీఎఫ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. కేజీఎఫ్ ఇస్ ఎ వైబ్రేషన్ వర్డ్ ఫర్ లాస్ట్ 2 months. కేజీఎఫ్ కమ్మవారి తత్వం ఎలా ఉంటుంది అంటే, కమ్మవారి నీడలో ఎవరైతే నమ్ముకొని మనం ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక తాటిపైన తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశం ఒక కమ్మవారికి ఉంటుంది. సో రేపు జరగబోయే జూలై 20, 21 తేదీల్లో మన ఈ కేజీఎఫ్ అన్ని దేశాల నుంచి మేము ప్రతినిధులందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాము. వారందరి యొక్క సహాయ సహకారాలు ఈ కేజీఎఫ్కి కావాలని ప్రతి ఒక్కరిని కూడా ఈ వేదిక సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడున్న బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఎన్ఆర్ఐస్ వెళ్తున్నారో వాళ్ళందరికీ అక్కడ టెంపరీ అకామిడేషన్ కానీ అలానే టెంపరీ జాబ్స్ కానీ అవి కూడా మేము క్రియేట్ చేస్తున్నాం. చాలా మా ప్లానింగ్స్ అన్నీ ఉన్నాయి. వితిన్ కపుల్ ఆఫ్ మంత్స్లో మీకు ఇవన్నీ కూడా మీకు అడ్రస్ చేస్తాము. దయచేసి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా రాజధాని రైతులకి మొదటి నుంచి చేదోడు వాదోడుగా వాళ్ళ కష్టాలని, ఆడవాళ్ళపై జరిగిన అన్యాయాలని ప్రతి ఒక్కటి కూడా ఆయన మీడియాలో ప్రజెంట్ చేస్తూ ఎన్నో థ్రెట్స్ వచ్చినా, ఎన్నో బెదిరింపులు వచ్చినా ఇలాగే నిలబడ్డారు ఆయన. సో ప్లీజ్. కేజీఎఫ్ బ్రోషర్ లాంచ్ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చి మాట్లాడుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నీరు ఎక్కడ పారితే అక్కడ కమ్మవారు ఉంటారనేవాడు. వ్యవసాయ ఆధారిత కులం ఇది. ఇవాళ అవకాశాలు ఎక్కడుంటే ప్రపంచవ్యాప్తంగా అక్కడలా కమ్మవారు ఉన్నారు. ఒకప్పుడు నీరున్న చోటే ఉండేవాడు. నీరు దాటి చదువుతో పాటు వ్యాపార దృక్పథాన్ని అవలంబించుకుని ప్రపంచంలో నలుదిక్కులా ఉన్నారు. ఈ నలుదిక్కులా ఉన్న కమ్మవారందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మన బలం ఏంటి, మనం ఎంతవరకు ఉన్నాం, ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒరిజినేట్ అయి తమిళనాడు, కర్ణాటక,
దేశ విదేశాల్లో. ఇక అమెరికా అయితే 10 లక్షల దాకా ఉంటారు. నేను చాలా దేశాలు తిరిగాను. ఏ దేశంలో తీసుకున్నా తెలుగు వాళ్ళు ఉంటారు. తెలుగు వాళ్ళలో ఎక్కువ శాతం కమ్మవారు ఉంటారు. వీరందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మన ఐక్యత చూపిస్తూ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలి, జన్మభూమికి తిరిగి ఏ విధంగా ఉపయోగపడాలి, మనతో పాటు ఉన్నటువంటి మిగిలిన సామాజిక వర్గాలు, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే మనతో ప్రయాణం చేశారో మన తాత ముత్తాతల నుంచి, వాళ్ళందరికి కూడా ఎలా అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ కేజీఎఫ్ ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ రాబోయే రోజుల్లో జరగబోయే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో జూలైలో అది సఫలీకృతం అవ్వాలని. ఇవాళ మీరు ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఆంధ్ర తెలంగాణలో ఎడ్యుకేషన్ అనేది ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది అన్ని కులాల్లోనూ అన్ని కుటుంబాల్లోనూ. ఆ ఎడ్యుకేషన్కి ముఖ్యమైన దాతలు కమ్మవారు అని చెప్పడానికి గర్వంగా నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను. వాళ్ళ కులానికో వాళ్ళ కుటుంబానికో ఉపయోగపడాలని కాదు, సమాజం మొత్తం చదువుకొని స్వతంత్రం వచ్చినాక ఆ కుటుంబాల్లో మార్పు రావాలనే ఉద్దేశంతో కమ్మవారు ఇచ్చినటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరొకసారి మనందరం కూడా ప్రస్తావించుకుంటూ సమాజానికి మనం ఏంటో తెలియజేసుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ లాగా కేజీఎఫ్ ఉండాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఇమీడియట్ లాస్ట్ ప్రెసిడెంట్ తానా లావు అంజయ్య చౌదరి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మన దగ్గర చేయడం వేరు, యుఎస్లో అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి అక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి అంజయ్య చౌదరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్. ముందుగా అందరికీ నమస్కారం అండి. కేజీఎఫ్ అంటే ఆ పేరు పెట్టడంలోనే ఆ క్రియేటివిటీ కనపడుతుంది. రీసెంట్గా కేజీఎఫ్ మనకి పాన్ ఇండియా సక్సెస్ అయిన మూవీ మీ అందరికీ తెలుసు. అట్లాగే ఆ ముందు ఏది అంటే ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఆ వైబ్రేషన్ జనాల్లోకి వెళ్ళాలంటే యాప్ట్గా ఆ పేరు పెట్టారు. కేజీఎఫ్ యొక్క ఇనిషియేటివ్ జనాల్లోకి తీసుకెళ్ళాలి, వరల్డ్ మొత్తం మీద ఉన్న కమ్మ వాళ్ళందరికీ కూడా సేవలు చేయాలి అనే తలంపుతో ఇది ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్గా ఇది రూపు చెందాలి అనే ఒక థాట్ని మన జెట్టి కుసుమ గారు మా మిత్రులు, సో హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మీకు. ఇంకొకసారి మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్లో ఉన్న బాగా సెటిల్ అయిన కమ్మవారు అందరూ కూడా ఆ యొక్క ప్రోగ్రామ్కి రావాలి. కమ్మవారు అంటే ఒక కులం కింద మనం చూడకూడదండి. నా దృష్టిలో కమ్మవారు అంటే అమ్మ లాంటి వారు. సమాజంలో ఎవరైనా ఎక్కడైనా ఇబ్బందులు పడుతుంటే అక్రాస్ ద గ్లోబ్ మనం వాళ్ళని ఆదుకోవాలి. అట్లాగే మన వాళ్ళు అన్ని చోట్ల ఫ్లరిష్ అయి ఉన్నారు. యూఎస్లో జ్యూస్ ఎలా అంటామో అట్లాగే 10 లక్షల మంది ఉండేవండి. ఎంటైర్ నార్త్ అమెరికాలో ఎంతమంది ఉన్నా అందరూ కూడా వెల్ టు డూ పొజిషన్లో ఉన్నారు. నెక్స్ట్ 10 ఇయర్స్లో ప్రపంచం నలుమూల ఎక్కడ ఏ ఆపద ఉన్నా కేజీఎఫ్కి వెళ్తే మనకి సొల్యూషన్ దొరుకుద్ది అనే స్థాయికి మనం వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అభిలషిస్తూ సెలవండి. కేజీఎఫ్ మన జిట్టు వసంత కుమార్ అన్న గారికి, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, మా రవిశంకర్ అన్న, మా తానా ఇద్దరు ఒకరు కరెంట్ అండ్ పాస్ట్ ప్రెసిడెంట్స్కి, అలాగే అందరికీ కూడా మన కర్ణాటక కమ్మ సంఘం అధ్యక్షులకి అందరికీ కూడా నమస్కారాలు. పేరులోనే చాలా బలం ఉంది కేజీఎఫ్. ఆ పేరే చాలా అట్రాక్షన్గా ఉంది. చాలామంది కూడా అమెరికా నుంచి కాల్ చేసి పేరు చాలా బాగా పెట్టారంటున్నారు. 2021 చాలా డెఫినెట్గా చాలా కంట్రీస్ నుంచి కూడా అది వన్ ఆఫ్ ఎ కైండ్ ఫంక్షన్ అవ్వాలని మాకు అమెరికాలో చేసుకుంటాం ప్రతి 2 నెలలకు వస్తారు తానా సంబరాలు. ఆ విధంగా ఇది కన్నీ ఎరిగిన రీతిగా చేసుకోవాలని చెప్పి, అలాగే ఈరోజు అమెరికాలో 6 మిలియన్ ఇండియన్స్ ఉంటే అందులో 2 మిలియన్ తెలుగు పీపుల్ ఉన్నారు. ఆ 2 మిలియన్ తెలుగు పీపుల్లో హయ్యెస్ట్ కమ్మాసే ఉన్నారు. అందులో అమెరికాలో ఎలా అయితే జూయిష్ వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా సెటిల్ అయ్యారు, మన వాళ్ళు కూడా చాలామంది ఐటీ రంగాల్లో అనేది, అలాగే హోటల్ రంగాల్లో అయితేనేమి చాలామంది చాలా చక్కగా పాతుకుపోయి ఉన్నారు. ఇటీవలే లాస్ట్ వీకే కూడా రాజంపేట, నేను పుట్టింది రాజంపేట కడప జిల్లా, అక్కడ కూడా కమ్మ భవన్ ఫౌండేషన్ స్టార్ట్ చేశాం. దానికి చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా వచ్చారు. నేను కూడా 50 లక్షల విరాళం ఇచ్చాను. అలాగే జస్ట్ ఐ వాంట్ షేర్ వన్ మోర్ న్యూస్. ఇప్పుడే బాబు గారి దగ్గర నుంచి నోట్ ఇచ్చింది. ఆయన నన్ను తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా అపాయింట్ చేశారు. అది కూడా చాలా ఇక్కడే ఉండగా నాకు చూసి రావడం చాలా చాలా సెంటిమెంట్గా భావిస్తూ ఉన్నా. ఇది జట్టి వసంత కుమార్ అన్న దగ్గర పెద్ద పార్టీ కూడా తీసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్. డెఫినెట్గా వీ ఆల్ విల్ సపోర్ట్ కేజీఎఫ్. వీ విల్ గ్రో టుగెదర్ విత్ కేజీఎఫ్. థ్యాంక్ యూ ఆల్. మాకు తెలిసిన సర్కిల్లోనే ఎంతోమంది స్టూడెంట్స్ కోవిడ్ టైంలో చాలా ఇబ్బంది పడ్డారు. తానా ఇనిషియేట్ తీసుకొని ఆ స్టూడెంట్స్ని మళ్ళీ ఇండియా పంపడం నిజంగా సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరే కాదు తానా టీం అందరికీ కూడా ఎప్పుడు రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ప్లీజ్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కేజీఎఫ్, ఈ కేజీఎఫ్ థాట్
అనేది ఐ థింక్ కుసుమ్ గారు నాకు తెలిసి దీని ముఖ్య ఉద్దేశం కూడా కమ్మవారిని, ప్రపంచంలో ఉన్నటువంటి కమ్మవారిని అందరినీ కూడా ఒక చోట చేర్చగలగడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. మన కమ్యూనిటీలో చాలామంది బిలో ప్రావర్టీ లైన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం చేయగలిగిన సహాయం, ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్స్ ఎన్ని ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా మన అనుకునే వాళ్ళకి సహాయం చేయగలిగితేనే మనకు తోచినంత మనం చేయగలిగినంత కమ్యూనిటీలో హెల్ప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే ఈ కేజీఎఫ్ ద్వారా వరల్డ్ వైడ్ కమాస్ అందరికీ కూడా వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఈ ఆర్గనైజేషన్ అండగా ఉంటుందని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి మనందరూ జూలైలో జరిగేటువంటి 21st, 22nd జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మనందరం మళ్ళీ ఒక్కసారి కలుసుకుందామని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. ఈ లాంచ్ ఇంత గ్రాండ్గా జరగబోతుంది అంటే రేపు మెయిన్ ఈవెంట్ ఇంకెంత ఘనంగా జరగబోతుంది, ఎన్ని దేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా మన వారందరూ ఒక వేదిక మీదకి రావటం అన్నది పెళ్లి, గృహప్రవేశం అంతకన్నా చాలా గొప్పగా ఉండబోతుంది. సో ఇలాంటి అన్పాసిబుల్ థింగ్ని పాసిబుల్ చేసిన కుసుమ్ కుమార్ గారిని ఇక్కడ విచ్చేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఈ కేజీఎఫ్ విచ్చేసిన మా ఆహ్వాన్ని మన్నించి వచ్చిన అందరికీ కూడా నా యొక్క నమస్తమాంజలి. 1911వ సంవత్సరంలో మన పూర్వీకులు కృష్ణా జిల్లా కౌతవరం అనే గ్రామంలో మొట్టమొదటి కమ్మజన మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిషర్స్ మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అన్ని రంగాల్లో మన వాళ్ళు ముందంజలో ఉండాలంటే ముఖ్యంగా చదువు అవసరం, వివిధ రంగాల్లో నైపుణ్యం అనేది అవసరమనే యొక్క ఉద్దేశంతో 114 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు కమ్మజన మహాసభ అని ఒకటి ఆవిర్భవించి దాని ద్వారా విద్యాలయాలు, వసతి గృహాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేను ప్రధానంగా నమ్మేది, మనందరం కూడా నమ్మాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో మనం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి అన్ని రంగాల్లో ముందంజలో ఉండటానికి కారణం 1911లో కౌతవరం అనే గ్రామంలో మన వాళ్ళు వేసిన బీజం అనేది నేను నమ్ముతా ఉన్నాను. మరి ఇంకొకసారి మన వాళ్ళు వివిధ రంగాల్లో చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు. తానా అనేది తెలుగు అసోసియేషన్, కానీ తానాలో చేసే ఒక్క మంచి కార్యక్రమాలు ఏ రకంగా కమ్మవారికే కాకుండా సమాజానికి ఉపయోగపడుతుంది అనే దానికి తానా అనే ఒక పదమే నిదర్శనం. అక్కడ కోయంబత్తూరు లోపల మన వారందరికీ కూడా ఒక ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఆ కార్డు తీసుకెళ్ళినాక ఎవరో ఒక అంజయ్ చౌదరి గారో, నిరంజన్ గారో, సతీష్ గారో, నేను మాలాంటి వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేకుండా ఆ ఐడి కార్డు ఇట్ సెల్ఫ్ స్పీక్స్ ఎ లాట్. ఆ ఐడి కార్డ్స్ తీసుకొని కమ్మ మేనేజ్మెంట్స్ నడుపుతున్న విద్యాలయాలకు వెళ్తే 25% ఫీజు డిస్కౌంట్ ఇస్తూ వాళ్ళకి విద్యాలయాల్లో వాళ్ళకి ప్రవేశానికి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే హాస్పిటల్స్కి వెళ్తే కూడా 25% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. చాలా బాగా చేస్తూ ఉన్నారు వాళ్ళు తమిళనాడులో, కోయంబత్తూరులో. సమాజంలో కమ్మానంగానే ఉన్నత స్థానంలో ఉన్నవారు అనే ఒక ఇది ఉంది, అపోహ ఉంది. దాంతోపాటు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతిలో కూడా మన వాళ్ళు చాలా ఉన్నారు. ఎక్కడైతే నల్ల భూములు ఉంటాయో, ఎక్కడైతే నీరు ఉంటుందో మన కమ్మవారు అక్కడక్కడ వ్యాపించడం జరిగింది. అక్కడ ఉన్న బంజరు భూముల్ని వారి యొక్క రక్తాన్ని చెమటగా మార్చి బంజరు భూముల్ని సాగువంతమైన భూములుగా మార్చిన ఘనత మన కమ్మవారికి దక్కుతుంది. ట్రాన్స్పోర్ట్ రంగంతో పాటు సినీ రంగంలో కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభనబాబు గారు, కృష్ణ గారు సినీ రంగాన్ని కూడా మన వారు శాసించారు, చాలా ఆదర్శంగా నడిపారు. అలాగే కాకుండా ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం వచ్చింది. ఇప్పుడు కమ్మ అనగానే, సాఫ్ట్వేర్ అనగానే కమ్మవారు గుర్తుకొస్తారు. అమెరికాలో ఉన్న సిలికాన్ వ్యాలీలో మెజారిటీ యొక్క ఆర్గనైజేషన్స్, మెజారిటీ యొక్క సంస్థలు మన వారు నడుపుతున్న సంస్థలు. ఈ మధ్య ఒక 6 నెలల క్రితం భారత ప్రభుత్వం ప్రవాస భారతి అవార్డ్స్ అంటూ ఇవ్వడం జరిగింది. దాంట్లో 7 తెలుగు వారికి ప్రవాస భారతి అవార్డ్స్ ఇచ్చారు. అదృష్టవశాత్తు 7 కమ్మవారే. ఎవరైతే వివిధ దేశాల్లో కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో కావచ్చు, ఇక్కడ వాళ్ళు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో, తెలంగాణ ప్రభుత్వంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గవర్నమెంట్ విల్ కమ్ టు దేర్. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మన దగ్గరికి వస్తుంది, మన యొక్క సమిట్కి వస్తుంది, ఇంక్లూడింగ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. వచ్చేసి మన వారికి ఇన్వెస్ట్మెంట్ సెషన్లో ఏదైతే
అడ్డంకులు ఉంటాయో సాధారణంగా రెడ్ టైపిజం అనేది ఉంటుంది. అవన్నీ లేకుండా రెడ్ కార్పెట్ వేసి మన వాళ్ళని వెల్కమ్ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం కూడా కదిలి రాబోతుంది మన యొక్క సమావేశాలు. ఇలా చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఇది మొదటి బ్రోచర్ లాంచింగ్ సెషన్. బ్రోచర్ లాంచింగ్లో కూడా మనం చెప్పుకోవడం జరిగింది కమ్మవారి యొక్క ఎవల్యూషన్ ఆఫ్ కమ్మ కమ్యూనిటీ, ఎలా అభివృద్ధిలోకి వెళ్ళాము, ఎక్కడెక్కడ విదేశాలకి ఎందుకు వెళ్ళాము, అక్కడ ఎవరికి ఎప్పుడు అవసరం వచ్చినా కానీ ఈ కేజీఎఫ్ ద్వారా వాళ్ళని ఆదుకోవడానికి జరుగుతుంది అని చెప్పేసి, వాళ్ళని రీచ్ కావడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను ఒకసారి చెప్తూ ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై హింద్, జై కమ్మ. గుంటుపల్లి, నేను లండన్లో ఉంటాను. గత 40 సంవత్సరాలుగా ఎస్టాబ్లిష్ అయ్యాను. బై ప్రొఫెషన్ ఐ హ్యావ్ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో మాది నేటివ్ మచిలీపట్నం. మాకు కూడా యూకేలో కూడా కమ్మ సంఘం కూడా ఫామ్ చేసాం. గత 5 సంవత్సరాలుగా వెరీ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తున్నాం ప్రతి సంవత్సరం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మీటింగ్. ఇలా ఒక గ్లోబల్గా కమ్మ సంఘం ఫామ్ చేయడం అనేది ఇనిషియేటివ్ ఇస్ వెరీ appreciative, and I support my wholeheartedly. I'm from the common community of UK also will support in full pledge. Anything in cheyalana sare will be backing, will be with you. Jai Kamma. కాపీ లాంచ్ చేయబోతున్నారు ఇప్పుడు. సో వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే కేజీఎఫ్ బ్రోచర్ని కూడా లాంచ్ చేయవలసిందిగా వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మీరు లాంచ్ చేసి కేజీఎఫ్ మెంబర్స్ అందరికి కూడా అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ప్లీజ్. కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఈ బ్రోచర్ లాంచ్ కార్యక్రమం ఇక్కడ ఉన్న మీ అందరి సమక్షంలో ఎంతో ఘనంగా జరుగుతుంది. సో ఈ బ్రోచర్ లాంచ్ చేసి మీ టీం మెంబర్స్ అందరికీ కూడా అందజేయవలసిందిగా కోరుతున్నాం సార్. కేజీఎఫ్ అనే ఒక సంస్థని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా వరల్డ్ కమ్మ సమ్మిట్ జూలై 2021 నాడు ప్రపంచ కమ్మ మహాసభ వరల్డ్ కమ్మ సమ్మిట్ని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో 2 రోజులు జరపడం జరుగుతుంది. దానిలో భాగంగానే దాని యొక్క బ్రోచర్ని లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క బ్రోచర్ లాంచింగ్కి విచ్చేసిన తానా ప్రస్తుత అధ్యక్షులు నిరంజన శృంగవరపు గారు, పూర్వ అధ్యక్షులు లావు అంజయ్ చౌదరి గారు, పూర్వ అధ్యక్షులు సతీష్ వేమన గారు, యూకే నుంచి వచ్చిన రవికుమార్ గారు, ప్రసాద్ గారు, గల్ఫ్ నుంచి వచ్చిన గురుమూర్తి గారు, రవిశంకర్ గారు, కర్ణాటక కమ్మ సంఘాల అధ్యక్షులు గారపాటి రామకృష్ణ గారు ఇచ్చేసిన అందరికి కూడా మేము ఇక్కడ సాధారణంగా ఆహ్వానించి వారందరి సమక్షంలో ఈ బ్రోచర్ లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం
ప్రపంచంలో ఉన్న కమ్మవారు ఎక్కడ ఉన్నా సరే వారికి ఏ అవసరాలు వచ్చినా వారికి ఎటువంటి తోడ్పాటు అవసరమైన ఈ కేజీఎఫ్ అనే ఒక సంస్థ ముందుండి వారందరికీ అప్లిఫ్ట్మెంట్ కోసం ఎంపవర్మెంట్ కోసం తోడ్పడుతుందనే ఒక ఉద్దేశంతో ఈ కేజీఎఫ్ స్థాపించడం జరిగింది.